అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే జేఈఈ మెయిన్స్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చివరి విడత జేఈఈ మెయిన్స్కు దరఖాస్తులు. ఈనాడు హైదరాబాద్ జేఈఈ మెయిన్స్ చివరి విడత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 31 నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. కాగా శుక్రవారం రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి విండోను అందుబాటులోనికి తీసుకొని రాలేదు. శనివారం నుండి అయినా ప్రక్రియ ప్రారంభమవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. చివరి విడత ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీల మధ్య జరుగుతాయి. ఇటీవలే తొలి విడత పరీక్షలు పూర్తయ్యాయి. చివరి విడత ముగిసిన తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్ 2 రాస్తేను పరిగణలోనికి తీసుకొని ఏప్రిల్ 17 నాటికి ర్యాంకులు ప్రకటిస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేస్తున్నాను. ధన్యవాదములు.